శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. మరొక పక్కన రవి కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా శ్రీనివాస్ తో మాట్లాడదాం. శ్రీనివాస్, అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రక్రియ ప్రారంభమైనట్టేనా, లేకపోతే హైకోర్టు చెప్పే దాని తర్వాతే ప్రక్రియ ప్రారంభం అవ్వచ్చా? సో విజయ చంద్రిక, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎక్కువగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ల తర్వాత ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ముఖ్యంగా అధికార పార్టీ నుంచి కొంత పోటీ ఎక్కువగా తీవ్రంగా ఉంది. మీరు అన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల ఇన్ఛార్జీల మంత్రులతో ఇప్పటికే మాట్లాడారు. అయితే కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇదివరకే 2 సార్లు హైదరాబాద్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, పార్టీ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థులకు సంబంధించిన డీటెయిల్స్ పై ఇప్పటికే 2 సార్లు సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న 3 మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ముగ్గురు మంత్రులు, మిగతా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో హైదరాబాద్లో 2 సార్లు సమీక్ష సమావేశం నిర్వహించారు. మరోవైపు ఒక్కో ఎంపీటీసీ స్థానం లేదా జడ్పీటీసీ స్థానం నుంచి 3 అభ్యర్థులను ఇప్పటికే అధిష్టానానికి కూడా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు కూడా పంపించారు. సో అభ్యర్థుల ఎంపిక అనేది కొంత కీలకంగా మారే పరిస్థితి అయితే ఉంది. అయితే కోర్టు తీర్పు నేపథ్యంలో కొంత స్థానిక సంస్థలకు సంబంధించిన ముందు నుంచి కొంత హైడ్రామా అయితే నడుస్తోంది, కొంత ఉత్కంఠ కూడా ఉంది. స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరుగుతాయా లేదా అన్న డౌట్ ఎక్కువగా అధికార పార్టీలోనే ఇన్ని రోజులు వస్తుంది. అయితే ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉండటంతో హుజురాబాద్ నియోజకవర్గంలో 2 ఇండిపెండెంట్లు నామినేషన్ వేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ రోజు పూర్తిగా క్లారిటీ వచ్చిన తర్వాత రేపటి నుంచి అధికార పార్టీకి సంబంధించిన నామినేషన్లు, అంటే మిగతా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కి సంబంధించిన నామినేషన్లతో పాటు ఇండిపెండెంట్ కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. సో మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 4 జడ్పీ చైర్మన్లను గెలవాలన్న లక్ష్యంతోనే ఇప్పటికే అధికార పార్టీ ఫీల్డ్ లో దిగిపోయింది. నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా మంచి క్యాండిడేట్లను, బలమైన క్యాండిడేట్లను ఎన్నుకునే ప్రాసెస్ లోనే ఉన్నారు. ప్రతి మండలం నుంచి, ప్రతి ఎంపీటీసీ స్థానం నుంచి 3 బలమైన అభ్యర్థులను ఇప్పటికే అధిష్టానానికి పంపించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటడం అధికార పార్టీకి కొంత సవాల్గా మారింది. ఎందుకంటే నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీల మీద కూడా కొంత బరువు బాధ్యతలు ఉంటాయి. ఏదైనా తేడా వస్తే అధిష్టానం నుంచి కొంత మొట్టికాయలు పడాల్సి వస్తుందేమోనన్న భయం కూడా ఎమ్మెల్యేల్లో ఉంది. ఎందుకంటే మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమైనా తేడా కనుక వస్తే నియోజకవర్గాల్లో, మండలాల్లో పర్యటనలకు వెళ్ళినప్పుడు కూడా ఎమ్మెల్యేలకు కొంత అభివృద్ధి విషయంలో నిరసన వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సొంత పార్టీకి సంబంధించిన నేతలను గెలిపించుకునేందుకైతే చెమటోడుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో రిజర్వేషన్లు దాదాపుగా కరీంనగర్ కి సంబంధించి బీసీ, అలాగే అటు పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన జడ్పీ చైర్మన్, జనరల్ మహిళ, అలాగే అటు జగిత్యాల్లో జనరల్ మహిళ కూడా వచ్చాయి. సో ఇక్కడ ఆశావహులంతా జడ్పీ చైర్మన్ పీఠానికి సంబంధించి ఇప్పటికే పావులు కలుపుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర ఇప్పటికే 2 సార్లు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. మరోవైపు పిసిసి చీఫ్ కూడా ఈ రోజు రేపు కొన్ని ఈ అభ్యర్థులకు సంబంధించిన ప్రకటన ఉంటుందంటూ కూడా ఆయన చేసిన నేపథ్యంలో ఎవరికి టికెట్ వస్తుంది, ఎలా ఏంటి ఉంటుందని అంటూ కూడా కొంత టెన్షన్ వాతావరణం అయితే మండలాల్లో, అంటే ద్వితీయ శ్రేణి నేతల్లో అయితే నెలకొంది. బలమైన అభ్యర్థులను, పార్టీ తరఫున క్లీన్ ఇమేజ్ ఉన్న నేతలను, ప్రజల్లో బలమున్న నేతలకే టికెట్లు ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. అయితే జడ్పీ పీఠాలు గెలవాలంటే ప్రతి నియోజకవర్గంలో మెజారిటీ జడ్పీటీసీలను గెలవాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా ఒక చోట ఏమాత్రం తేడా వచ్చినా కూడా జడ్పీ పీఠం చేజారిపోయే అవకాశం కనిపిస్తూ ఉండటంతో ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. విజయ చంద్రిక, థ్యాంక్ యూ.